నెక్స్ట్ వచ్చేసి బీసీలకు 42% రిజర్వేషన్ కు సంబంధించి చెలో ఢిల్లీకి పిలుపునిచ్చినటువంటి క్రమంలో బీసీ సంఘాలు అదేవిధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రేపు ధర్నా జరగబోతుంది ఢిల్లీలో. దీనిపై మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, మీ దగ్గర నుండే స్టార్ట్ చేస్తా. ముఖ్యంగా ఇప్పుడు బాల్ ని సెంట్రల్ పరిధిలోకి వేస్తున్నారు. 42% రిజర్వేషన్ బీసీలకు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో 42% కల్పించాలి. దానికోసం కులగణన సర్వే మీరు కూడా చెయ్యాలి అని చెప్పేసి డిమాండ్ చేయబోతున్నారు రేపు. సో దానికి సంబంధించి ఏంటి? భారతీయ జనతా పార్టీ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి యొక్క ప్రభుత్వాల నిర్లక్ష్యంతో అంచివేయబడ్డటువంటి యొక్క సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా పనిచేస్తుంది బీజేపీ. కానీ ఈ యొక్క రిజర్వేషన్ ఆ యొక్క పాలసీని ముందుకు తీసుకొచ్చింది కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ గారు. మరి ఒక రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, మా సర్కార్ వస్తుంది, మేము రిజర్వేషన్లు ఇస్తాం, ఈ యొక్క దేశంలో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తంలో అమలు చేస్తామని చెప్పినటువంటి రాహుల్ గాంధీ గారు. వాళ్ళకి తెలియదా ఇవాళ కేంద్రంలో మీ సర్కార్ లేదని చెప్పేసి? వాళ్ళకి తెలియదా 50 సంవత్సరాలు ఈ దేశాన్ని మీరే పాలించినారు, మరి ఈ దేశంలోని అనేక కోట్ల మంది బీసీలకు మేము న్యాయం చేయలేదు, ఇంతకాలంగా అన్యాయం చేస్తాం అంటే శ్రీనివాస్ గారు వస్తే ఇస్తాము, రాకపోతే వచ్చేట్టు పోరాటం చేస్తాం. డెఫినెట్ గా మీరు శాంక్టిటీ ఎక్కడ ఉన్నది మీ మనసులో? మీరు పాస్ చేసినారు, ఏం చేస్తారు? అసెంబ్లీలో బిల్ పాస్ చేస్తారు, ఏం దాంట్లో ఏమున్నది చెప్పండి? నిజంగా బీసీలకు న్యాయం చేయాలనే యొక్క ఆలోచన సంకల్పం మీకు ఉండి ఉంటే భారతీయ జనతా పార్టీ అయితే స్టాండ్ చెప్తా ఉన్నదో ఈ యొక్క మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఏ కోశాన కూడా ఉండడానికి వీల్లేదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. రాజ్యాంగంలో ఎక్కడ కూడా మతపరంగా ఉన్నది లేదు. 4 సామాజిక వర్గాలు ముస్లింలు సెక్షన్స్ ఉన్నాయో వాళ్ళను కూడాను ఆర్థికంగా వెనుకబాడుతనం ఉన్నట్టు కులాలుగా గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అమల్లో ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి. మీరేం చేసినారు? వాళ్ళు ఉన్న దేశం మొత్తంలో 12% మొత్తం వాళ్ళకు రిజర్వేషన్ ఇచ్చి ఎట్లా న్యాయం మాట్లాడతారు? న్యాయం గురించి మాట్లాడతారు? ఏ రకంగా ఆ బిల్ పాస్ అయితే వాళ్ళకి తెలియదు బిల్ పాస్ కాదని చెప్పేసి? ఇది ఎక్కడ లాజిక్ అర్థం కాదు. మీకు నిజాయితీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ఈ యొక్క సర్కార్ కు నిజాయితీ ఉంటే న్యాయంగా హిందూ బీసీలకు న్యాయం చేసే మాట గురించి మాట్లాడండి. లాస్ట్ టైం కేసీఆర్ గారు అంతే చేసినారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అది చేస్తా ఉన్నది. కట్టే ఇరగద్దు, పాము చావద్దు. సో ఈ పేరు మీద టార్గెట్ ఎవరిని చేయాలి? బీజేపీని చేయాలి. అదే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మీరు డబుల్ గేమ్ ఆడే విషయాల్ని మీకు బుద్ధి చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారికి చెప్పినారు, బీఆర్ఎస్ పార్టీకి చెప్పినారు. ప్రజలంతా కూడా డబుల్ గేమ్ ఆడి ప్రజల యొక్క జీవితాలతో చిలగాటమాడుతూ మా కులాల పేరు మీద, బీసీ పేరు మీద అన్యాయం చేసి ముఖం మీద కొద్ది సానుభూతి మాటలు మాట్లాడుతూ లోపల మొత్తం కూడా మోటో పెట్టుకున్న విషయం అర్థం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అదే బుద్ధి చెప్పినారే. నిజాయితీగా మాట్లాడి మీరంతా కూడా. దిలీప్ గారు 42% చెప్పండి. సింపుల్ ఏంటంటే బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది, ఈ బిల్లు పాస్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. చేస్తారా చేయరా? సింపుల్ లాజిక్. 2011 సెన్సెస్ అయిపోయింది, ఈ రోజు సెన్సెస్ కావాలా? ఎప్పుడో ఓవర్డ్యూ ఉంది. మరి మీరు చేయండి, చేసి బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది తేల్చండి. సపోజ్ దేర్ ఇస్ సీలింగ్ 50% సీలింగ్ బై సుప్రీం కోర్టు కొట్టిపడేయండి మీరు పార్లమెంట్ ద్వారా. ఇప్పుడు ముల్కీ రూల్స్ సబబే అని ఒకప్పుడు సుప్రీం కోర్టు తీర్పిచ్చింది. అప్పుడు పి నరసింహారావు అద్భుతమైన నిర్ణయం వచ్చిందని అనగానే ఆయన వీక్ పాడేశారు ముఖ్యమంత్రిగా, సారీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా తీసేసి. తర్వాత పెద్ద ఆందోళన వచ్చింది ఆంధ్రాలో. ఆ లాబింగ్ లొంగి పార్లమెంటు సుప్రీంకోర్టు తీర్పుని కొట్టిపారేసింది. అధికారం సుప్రీంకోర్టు ఉంది, సారీ మన పార్లమెంట్ ఉంది కదా. మీరు చేయండి, సుప్రీంకోర్టు పెట్టిన సీలింగ్ 50 ఎత్తేసి అవసరం 75% రిజర్వేషన్ ఇవ్వండి. 42 కూడా ఇన్కార్పొరేట్ చేయండి. ఏబీసీలకు 10% ఇచ్చారు, ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు. ఇప్పుడు ఈ బీసీలు కూడా చేర్చండి. ఎవరిదంటారు? మీకున్న పవర్ కు అల్టిమేట్లీ కావాల్సిందే కదా. సెన్సెస్ లో ముందు చేర్చండి. 2 బాధ్యతలు మీవే. అంటే దిలీప్ గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఈ రిజర్వేషన్ 42% వరకు ఇవ్వాలి అని కానివ్వండి, ఈ కులగణన సర్వే చేయాలని కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుతున్నారా అనేది కూడా బీజేపీ నేతలు చేస్తున్నటువంటి క్వశ్చన్. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, అధికారంలో ఉన్నప్పుడు మీకు గుర్తు రాలేదు.
ఇది వాళ్ళు మాకు చెప్పే గుర్తు రాలేదు, మాకు గుర్తు రాలేదు, మేము పొరపాటు చేస్తాం. మీరు అధికారులు ఉండి ఏం చేస్తున్నారండి? మరి ఈ రోజు బీసీ కాన్సెప్ట్ ఒక్కసారి ఎమర్జ్ అయింది, ఆ. అన్ని కులాలకు కూడా ఒక అవేర్నెస్ వచ్చింది. మేమెంతో మాకంతా అని అడుగుతున్నారు. మేము ఇక పార్టీ పరంగా మేమన్నా ఈ పార్లమెంట్ బిల్లు పాస్ కావడానికి లేట్ అయినా సరే మేము పార్టీ పరంగా రేపు రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్ లో, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో 42% ఇస్తున్నాం. దమ్ముంటే చెప్పండి, బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా చెప్పండి, మేము కూడా ఇస్తామని చెప్పండి అడిగాడు కదా సీఎం. మరి మీరు చెప్పచ్చు, ఆ బిల్లు వచ్చినాడు వస్తుంది, లేదు రాదు, మేము ఇస్తున్నాం పట్టండి, మేము కూడా 42% మీ లెక్క ప్రకారం ఇస్తాను మీరు అనండి. ఇప్పుడు ఆ మాట కూడా అనట్లేదు కదా. పార్టీ పరంగా మీరు ఇస్తారా? ఇప్పుడు ఈవెన్ మంత్రివర్గ చెప్పాడు విస్తరణకు కదా సంబంధించి సీఎం. కూడా మంత్రివర్గ ఏం విస్తరణ చెప్పేది? ఉంది. అది ఇప్పుడు స్టార్టింగ్ లోనే ఉన్నటువంటిది. అందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి మంత్రి పదవులు అండ్ ఇప్పుడు మీరు ఇవ్వబోతున్నటువంటి బేరీజ్ వేసుకుంటే మీరు న్యాయం చేసినట్టు మాకు అనిపించొచ్చా? జ్యోత్స్న గారు ఇప్పటి వరకు ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్ తో నియమించినారు, వాళ్ళలో బీసీలు ఎంతమంది ఉన్నారో అడగండి. ఒక్క నిమిషం గారు. కార్పొరేషన్ అపాయింట్ చేస్తా ఆ, ఉన్నారు, ఓకే. ఎంతమంది బీసీలకు ఇచ్చినారు? నేనేమన్నా ఆ. శాసనసభ సాక్షిగా సీఎం స్టేట్మెంట్ అది. ఆయన ఏమన్నాడు, నేను మహేష్ కుమార్ గౌడ్ కూడా సంప్రదించిన తర్వాతనే ఈ స్టేట్మెంట్ ఇస్తున్నా, మేము పార్టీ పరంగా 42 ఇంప్లిమెంట్ చేస్తాం, వచ్చినాడు వస్తుంది ఆ 42 కేంద్రానికి పంపుతున్నాం, వాళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం. డెఫినెట్లీ ఈ రోజు డిమాండ్ చేస్తారు. మా దగ్గర ఈ 30 మంది రెడ్లు ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు, లెక్క కాదు కదా. ఒక స్పిరిట్ చూపించారు. రాబోయే రోజుల్లో అసలు ఈ ముఖ్యమంత్రి లాస్ట్ ముఖ్యమంత్రి అన్నాడు తీర్మానం కావచ్చు, రేపు బీసీలో వస్తుండొచ్చు, వాళ్ళకున్న చైతన్యం గతంలో లేదు, ఈ రోజు చైతన్యం వచ్చింది. మరి ఆ రోజుల్లో అంత అవేర్నెస్ లేకపోవడం వల్ల, ఆ డిమాండ్ లేకపోవడం వల్ల జరిగి ఉండకపోవచ్చు. ఓకే, మేము చేసిన తప్పే. మరి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారంటే మరి మీరు ప్రూవ్ చేసుకోండి. మా బిల్లుని మీరు అయితే అంటే దిలీప్ గారు ఇప్పటికీ మీ చేతుల్లో ఉంది కదా, అంటే చేశాం బీసీలకు- కదమ్మా మేము ఆల్రెడీ. ఇప్పుడు మా చేతుల్లో బిల్లు లేదు, మీ ఇక్కడ రెజల్యూషన్ పాస్ చేసి బిల్లు గురించి కాదు పార్టీలో పదవుల గురించి, పార్టీ పార్టీకి గురించి సంబంధించినటువంటి ఇస్తా అంటారు వాటి గురించి, 42% ఈవెన్ మంత్రి పదవులు వీటన్నిటికి సంబంధించి కూడా. నేను అదే చెప్తున్నా, ఈ రోజు మున్సిపల్ తో స్టార్ట్ చేస్తాం. ఆ. మేము 42% మేము ఖచ్చితంగా లోకల్ బాడీస్ అండ్ మున్సిపాలిటీలో ఇస్తాం. అయిన మర్చిపోండి ఇక. నలుగురు ఓకే, మర్చిపోదాం. కార్పొరేషన్ చైర్మన్ ఏంది దిలీప్ గారు అన్నాడు కదా, ఇస్తారా? బీసీలకు ఓకే. కార్పొరేషన్ ఒక్క నిమిషం. అయినా బాలరాజు గారు, ఇప్పుడు ఇస్తానంటుంటే తీసుకోవచ్చు కదా, మీరు చెప్పచ్చు కదా మేము కూడా ఇస్తామని. దిలీప్ గారు మర్చిపోండి అని చెప్పారు. ఇప్పటి వరకు జరిగినవి మర్చిపోండి, ఇకపై చూడండి అంటున్నారు. అంతే కదా మరి. ఇప్పుడు గతంలో ఓకే. అది నువ్వు ఎందుకు చేయలే కాబట్టి నేను కూడా చేయను అనేది కరెక్టా? మీరు బాలరాజు చెప్పాలి గారు. కదా. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ధోరణి ఎట్లుంటదంటే అమ్మ పెట్టదు అడక్క తినేది అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఏ నువ్వు ఇది రెండు అంశాలు. మీరు చేయాల్సిన పనిని బీఆర్ఎస్ మీద నెట్టేసి, నువ్వు స్టాటిస్టిక్స్ బాగా చెప్తావు కదా. మీరు చేసిన అంతో కొత్త ఒక్క నిమిషం, నా పాయింట్ నేను, ఆ. నువ్వు స్టాటిస్టిక్స్ బాగా చెప్తావు, అన్ని నాకంటే ఎక్కువ స్టాటిస్టిక్స్ అప్ టు డేట్ ఉంటాయి. నాకు ఒక మాట చెప్పు, మా కాంగ్రెస్ గవర్నమెంట్ లోని 6 మంత్రులుగా బీఆర్ఎస్ కి అవకాశం వస్తే బీసీ శాఖను ఎవరికి ఇచ్చినావు? వేలు చెప్పు, నువ్వు ఎవరికి ఇచ్చినావు? గంగుల కమలాకర్కి ఇచ్చినాం. నువ్వు క్యాప్టెన్ లక్ష్మీకాంతరావుకి ఇచ్చినావు. అప్పుడు అది కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో. అప్పుడు పొత్తులో ఇప్పుడు విషయం కాదు. ఇప్పుడు జోగురామన్నకి ఇచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓకే. ఇప్పుడు రెండు అంశాలు చూసినా కాదు. ఓకే, ఇలా బలహీన వర్గాలకు సంబంధించి దిలీప్ అని చెప్పినట్టు విద్యాపరంగా గాని, రాజకీయ పరంగా గాని, కొంత ఆర్థిక పరంగా గాని చైతన్యం వచ్చిన మాట వాస్తవం. ఆ క్రమంలోనే బలహీన వర్గాలకు సంబంధించి మేమెంతో మా వాటా కావాలని ఇప్పుడు అడుగుతున్న మాట వాస్తవం. ఇలా దిలీప్ అన్న లాంటి వాళ్ళు బలహీన వర్గాలు ఒక రాజకీయ చైతన్యం ఉండాలని కోరుకునే వాళ్ళు చాలా విజ్ఞులు. నేను కాదంటలేదు, ఎందుకంటే వాళ్ళు మొదటి కూడా సోషల్ కాన్షియస్ ఉన్న వాళ్ళు. కొంత అజిత్ సింగ్ లాంటి పార్టీలు పెట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు. అంటే ఒక లోక్ జయప్రకాష్ నారాయణ లాంటి ఒక వాదం ఉండాలనే ఆలోచన విధానం వారితో ఉన్నది. నేను దాన్ని ఏకీభవిస్తా, దాన్ని కాదని. కానీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే ఉందో మేడం, ఇవాళ 1953లో ఏదైతే ఆ రోజు కాకా కాలేర్కర్ కమిషన్ వచ్చినప్పుడు దాని మీద నిర్లక్ష్యం వహించింది ఎవరో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నిర్లక్ష్యం వహించింది, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది. మండల్ కమిషన్ సంబంధించి 1979లో వాళ్ళు ఏర్పడి 80లో తీర్పిస్తే 1992 దాకా ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు, నిర్లక్ష్యం చేసింది ఎవరు? అప్పుడు మండల కమిషన్ చేసి కాంగ్రెస్ పార్టీ. తర్వాత పార్లమెంట్ లోనే నాడు రాజీవ్ గాంధీ గారు ఏదా ఓబీసీ రిజర్వేషన్ అని చెప్పేసి దాని మీద నిర్లక్ష్యం చేస్తూ మాట్లాడింది ఎవరు? ఆ రోజు ప్రధానిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారు. ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అంటా ఉన్నారు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారు, ఉదయపూర్ డిక్లరేషన్ అని పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇచ్చినారు, రాజస్థాన్ లో తీర్మానం చేసామని చెప్పినారు, పార్లమెంట్ కు 2 సీట్లు బీసీలకు ఇస్తామన్నారు. అంటే 17 పార్లమెంట్ 34 సీట్లు రావాలి. మీరు ఇచ్చింది 19 సీట్లు అన్న.
ఆ 19లో చార్మినార్ ఏకత్పూర్ ఉందని అనేక సార్లు బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే ఉంది. నేను ఏమంటున్నామంటే మీరు 34 సీట్లు ఇస్తాన కాస్త 19 పడిపోయింది. మీరు ఓకే ఇవాళ చట్టం చేసడం చాలా రోజులు అయితే పార్లమెంట్ పంపిణీ అదొక ఆలోచన, మీ విధానం ఏందో మా ప్రజలందరికీ తెలుసు. కానీ ఇవాళ మీరు బడ్జెట్ ఉంది కదా, మీరు కామన్ డిక్లరేషన్ ఏం చెప్పినారు, బీసీలకు సంబంధించి ప్రతి బడ్జెట్ లో 20,000 కోట్లు పెడతామని చెప్పేసి మీరే చెప్పినారు. సంవత్సరానికి ఇప్పుడు 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు అని చెప్పేసి మీరే చెప్పినారు. మరి బడ్జెట్ అయితే మీ చేతుల్లో ఉంది కదా, ఆర్థిక మంత్రి మీ చేతుల్లో ఉన్నాడు కదా, దీనికి ఏదో చట్టం చేయాల్సిన అవసరం లేదు కదా. 11,000 ఒకసారి పెట్టారు మన బడ్జెట్ లో, అంతకుముందు 8,000 పెట్టినారు. 20,000 కోట్లు పెడతానటువంటి బడ్జెట్ ఎందుకు మీరు తగ్గించినారు? అది మీ చేతుల్లో ఉంది, దాన్ని అమలు చేయమని అడుగుతా ఉన్నాం. రెండోది, ప్రభుత్వ కాంట్రాక్టర్లో మీరే చెప్పినారు 42% రిజర్వేషన్తో మేము ఆ కాంట్రాక్టర్లో కూడా బీసీలకు అవకాశం ఇస్తామన్నారు. అది మీ చేతుల్లో ఉంది, అది చేయండి అని అడుగుతా ఉన్నాం. ఇలా కార్పొరేషన్ పదవులు ఇచ్చారు, 37 కార్పొరేషన్ పదవులు ఇస్తే ఎవరికి ఇచ్చారో ఏం చేశారనే దాని మీద కూడా ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉందండి. ప్రభుత్వ తగాదాలు 13 నుంచి 15 కింద ఇచ్చినారు. ఎంతమంది బీసీలు ఉన్నారు? ఇక క్యాబినెట్ కూడా మీ చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారి ఆధీనంలో, ముఖ్యమంత్రి గారి శాసనసభలో గొప్పలు చెప్పడం కాదు, ఇక క్యాబినెట్ కూడా మీ ఆధీనంలో ఉంటుంది. కాంట్రాక్ట్లకు సంబంధించి ఆ సవరణ అడిగింది మీరు, కానీ ఇప్పుడు పెట్టి సెంట్రల్ కు పంపడం కుదరదని చెప్పింది కాంగ్రెస్ కదా. నేనేమంటా జ్యోత్స్న గారు, ప్రభుత్వము తన చేతిలో ఉన్న పనులను కూడా చేయకుండా బీసీలను మభ్య పెడుతూ ఏదో ఇవాళ కొన్ని బీసీ సంఘాలని ఏదో రైలు బుక్ చేసి దానికి మొత్తం కూడా ఇవాళ మా మంత్రులు, అదేవిధంగా వారి ఎంపీలు, వారి ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోయి ధర్నా చేసినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీకి వచ్చే వనకూర ప్రయోజనం ఏముండదు, బదనాం తప్ప. నేనేమంటే మీరు అసలు బీసీ సర్వేనే తప్పుల తరగా ఉందని చెప్పేసి అనేక బీసీ సంఘాలు ఆరోపిస్తా ఉన్నాయి, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 16 లక్షల మంది జనాభా సర్వేలో పాల్గొనలేదని మీరే స్టాటిస్టికల్ గా చెప్పినారు. 3 లక్షల కుటుంబాలు పాల్గొనేది మీరే చెప్తా ఉన్నారు. రీసర్వే చేస్తే 16 లక్షల జనాభాలో ఓన్లీ 21,000 మంది మాత్రమే పాల్గొన్నారని మీరే స్టాటిస్టిక్స్ విడుదల చేసినారు. మరి ఇలా 2014 ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోతుంది కాంగ్రెస్ పార్టీ. 2014 వరకు ఎవరున్నారు సెంట్రల్ అధికారంలో? కాంగ్రెస్ పార్టీ ఉంది కదా. ఆ రోజు 2011లో జనగణన చేశారు కదా. బాలరాజు గారు, ఇప్పుడు చేసిన సర్వే ఏదైతే ఉందో ఇది తప్పులు అని చెప్పడం వల్ల ఒకవేళ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ కూడా ఇది జరిగేటువంటి అవకాశం ఉండదు. అనవసరంగా తప్పులు అని చెప్పేసి దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు, కావాలనే ఇటువంటి రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు కుదరకపోతే ఈ రిజర్వేషన్ మళ్ళీ కుదరదు అన్నటువంటిది సీఎం గారు అంటున్నారు. అమ్మ రాజకీయ ఒత్తిడి వచ్చినప్పుడు అమ్మ 92లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి అన్నా డిఎంకేకి 39 ఎంపీలు ఉన్నారు అక్కడ. ఆ రోజు 60 దేశంలో ఎక్కడ కూడా 69 రిజర్వేషన్లు అమలు జరగట్లేదు. తమిళనాడులో మాత్రమే విద్యా ఉద్యోగ రంగాల్లో 69 రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఎందుకు అమలవుతున్నాయి? రాజకీయ చైతన్యం వచ్చింది. 39 సీట్లు ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉన్నవి. డెఫినెట్ గా మేము అమలు చేస్తున్నాం, మేము ఉంటామని చెప్పేసి అందరూ ఆ రోజు అమలు చేసి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నారు. 9వ షెడ్యూల్ ని రాజ్యాంగంలో 9వ సవరణ చేసినారు. ఇవాళ 69 తమిళనాడు అమలైతా ఉంది. నేనేమంటున్నాంటే మేడం, ఇవాళ రాజకీయ శిశుద్ధి ఉండాలంటున్నాను. ప్రభుత్వ శిశుద్ధి కంటే రాజకీయ శిశుద్ధి ఉండాలి. మీరు ఒక కామారెడ్డి డిక్లరేషన్ లో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని తీసుకొచ్చి ఎటువంటి హామీలు ఇచ్చినారు? ఈ 6 నెలల్లో 40% అమలు చేయబోతా ఉన్నాం. సుమారు 23,000 మంది ప్రజాప్రతినిధులు బీసీలు కాబోతున్నారు. 20 లక్షల కోట్ల బడ్జెట్ మేము 5 సంవత్సరాల్లో పెట్టబోతున్నాం. 40% రిజర్వేషన్లు అన్ని కాంట్రాక్టులు ఇవ్వబోతున్నాం అని మాట్లాడారు కదా మీరు. అనేక రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, బీసీలకు అనేక రకాల న్యాయాలు చేస్తామని చెప్పేసి అనేక రకాల ప్రగల్భాలు పలికిరు, కామారెడ్డి డిక్లరేషన్ పెట్టినారు. ఇవాళ మీరు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. బీసీల కోసం మీరు చేసింది ఏంటంటే తూతూ మంత్రంగా ఏదో కమిషన్ వేసినామని, డెడికేషన్ కమిషన్ వేయడంలోనే ఆ 49 జీవోలను చెప్పినారు. చట్టం ప్రకారం పనిచేస్తుంది. కోర్టు తీర్పులకు అనుగుణంగా ఈ డెడికేషన్ కమిషన్ పనిచేస్తుంటే ఇవాళ దేశంలో అనేక రకాల సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు తీర్పులు, చట్టాల తీర్పులు ఉన్నవి. అంటే చట్టాలకు అనుగుణంగా పనిచేయడం కోసం ఎందుకు బీసీలకు మేమే చేస్తున్నాం, దేశంలో ఎవరు చేయట్లేరని చెప్పేసి ఆ హర్యానా ఎలక్షన్ల, ఢిల్లీ ఎలక్షన్ల, మహారాష్ట్ర ఎలక్షన్ల మేము తప్ప ఎవరు చేయట్లేదు కులగానని చెప్పేసి కబ్బాలు చెప్తారు కదా. మళ్ళీ ఏం చేస్తున్నారు? దిలీప్ గారు, ఈ కులగణనకు సంబంధించి ముఖ్యంగా ఏదైనా కూడా మోసం చేయడమే కదా. సర్వే చేసినటువంటి ఆ లెక్కల ఆధారంగానే కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ కులగణన సర్వేకి సంబంధించి కూడా ఇది తప్పుల తడకగా ఉంది, కరెక్ట్ గా చెయ్యలేదు. మళ్ళీ మీరే కొంత లెక్క చెప్పారు, 3 లక్షలకు పైగా కుటుంబాలు లెక్క ఇచ్చినట్టుగా లేదు అన్నటువంటిది. సో లెక్కే కరెక్ట్ గా, ముఖ్యంగా ఈ ముస్లిం దానికి సంబంధించి కూడా ముస్లిం బీసీలు 10% అని చెప్పేసి మీరు ఇచ్చినటువంటి లెక్కను బట్టి కూడా అటు బీజేపీ అది కరెక్ట్ కాదంటుంది. సో ఇచ్చేటువంటి అవకాశమే కనిపించట్లేదు. మేడం ఇప్పుడు సర్వే చేశారు,
1,00,000 మంది ఎంప్లాయీస్ ను అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా పెట్టి సర్వే చేశారు. అంతకుముందు వీళ్ళు కూడా పాపం బీఆర్ఎస్ కూడా సమగ్ర సర్వే చేశారు. ఆ డాటా ఎవరికి ఇవ్వలేదు కదా. వాళ్ళు ఆ రోజు ఇచ్చుంటే ఈ సర్వే అవసరం వచ్చేది కాదు. ఏదో ఒక ప్రయత్నం చేశారు. మీరే అన్నట్టుగా ఒక ప్రయత్నం చేసి ఒక నిర్ణయానికి వచ్చి 40 పరంగా ఇస్తాం, వచ్చినాడు వస్తాన తర్వాత తప్పుల కంటే మీకు 1 month ఎక్స్ట్రా టైం ఇచ్చారు. నీ తప్పుంటే కరెక్ట్ చేసుకో, నువ్వు డాటా ఇవ్వకపోతే ఇవ్వు, బాధ్యత గల పౌరుడిగా నువ్వు అన్ని కంపల్సరీ ఇవ్వాలని చెప్తే సపోజ్ 3 లక్షల మంది రాలేదనుకున్నా, ఏం చేద్దాం మేడం, వాళ్ళకి ఏ బెనిఫిట్ రాదు. ఇప్పుడు రేషన్ కార్డులకు సర్వే చేస్తున్నారు, ఒకసారి కేబినెట్ సబ్ కమిటీని వేశారు, వైట్ కార్డు ఉంది, నాకు వైట్ కార్డు రాదనుకోండి, నేను పోయి నా సర్వేలో పాల్గొనకపోవచ్చు, నాకు ఏమి రాకపోతే నేను ఎందుకు పోయి నా డాటా అనుకోవచ్చు. అట్లా 3 లక్షల మంది వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేవు అనుకుంటే వదిలేశారేమో. నేను దాన్ని కాదనట్లే, కానీ తప్పని ఎట్లా అంటారు అంటున్నా. పోయిన తీసుకొచ్చిన స్టాటిస్టిక్స్ అయితే 100% కరెక్టే. దాన్ని మీరు లేదా మీరే సెన్సస్ కండక్ట్ చేయాలి, ఓ శాంపిల్ సర్వే చేయాలి. 40,000 శాంపిల్ తీసాం, ఇంకో మీరు తప్పులు చేశారంటే వేరే విషయం. ఊరికేనే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చి చేసిన 1,00,000 మంది చేసిన దాన్ని తప్పు అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి. లేదా మీరు సర్వే చేయండి, శాంపిల్ సర్వే చేసి తప్పులు వచ్చినాయి, తప్పులు ఒక 1 month టైం ఇచ్చారు, అయ్యా మీరు కరెక్ట్ చేసుకోండి, ఇవన్నీ వాళ్ళు ఇవ్వండి డాటా. ఎంతకంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఇది అప్రూవల్ ఉంది. నేనేమంటున్నా, మీకు చిత్తశుద్ధి చేయండి అంటున్నా బీజేపీని. మీరు చేయాల్సిన అవసరం లేదు, పోయి మా సర్వే తప్పు మేము యాక్సెప్ట్ చేయం, కులగణన చేయబోతున్నాం, 2011లో డ్యూ ఉంది, ఇప్పుడు చేస్తున్నాం. దాంట్లో మేము జనగణనతో పాటు కులగణన కూడా చేస్తాం. జనగణన అది కులగణన యాడ్ చేస్తున్నాం అనండి, అది సుప్రీం అయిపోతుంది, మాది పక్కకు పోతుంది. ఇప్పుడైతే ముందైతే మేము ఇప్పుడు చేసాం, మీరు అన్నట్టుగా మేము మొదలు పెట్టాం, ఇక పోయి మేము ఇంత % అని తేల్చాం, కాదు తప్పని చెప్పు రేపు పొద్దునని జనగణన కాస్త కులగణన యాడ్ చేస్తే మేము అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తే సుప్రీం అయింది కదా, మరి పక్కకు పోతుంది కదా. ఆ రకంగా మీరు చేయొచ్చు కదా, ఎవరు కాదన్నా. తమిళనాడు మిత్రుడు చెప్పాడు కరెక్ట్. ఆ రాష్ట్రంలో వాళ్ళు చేసిన రిజర్వేషన్స్ కి 9th షెడ్యూల్లో పార్లమెంట్ ద్వారా వాళ్ళు చట్ట ప్రకారం దాని షెడ్యూల్లో మా ఇన్కార్పొరేట్ చేశారు కాబట్టి వాళ్ళకి అవకాశం వచ్చింది, మనకు కాలేదు కదా. మరి మీరు ఏదో చెప్తున్నా, మీరు 75% ఇవ్వండి భయ్, అన్ని రిజర్వేషన్లు రద్దు, సుప్రీంకోర్టు ఇచ్చిన సీలింగ్ ఎత్తేస్తున్నావు అంటే ఎవడు కాదు. నువ్వు ఆర్టికల్ 370 రద్దు చేయలేదా? కాశ్మీర్ 3 రాష్ట్రాలుగా నువ్వు యూనియన్ టెరిటరీ 2 రాష్ట్రాలుగా డిక్లేర్ చేయలేదా? ఎవడు అడిగాడు? ఇప్పుడు ఎన్ని రకాల డెసిషన్ తీసుకున్నారు? శ్రీనివాస్ గారు, మీరు చెప్పిందే ఇప్పుడు కులగణనకు సంబంధించి మీకు డౌట్స్ ఉన్నాయి, ఆ ముస్లిం కు సంబంధించి బీసీ ముస్లిం ఒక 10% ఇవ్వడం ఇదంతా కరెక్ట్ కాదని మీరు చెప్పినటువంటి క్రమంలో ఎలాగూ జనగణన చేయబోతున్నారు, అందులో క్యాస్ట్ సర్వే కూడా ఇంక్లూడ్ చేస్తే గనక ఆ లెక్క మీరు చేస్తే ఇంకా క్లియర్ గా ఉంటది. అయినా మీ లెక్కే వాడతారు కదా, రాష్ట్రాలు చేసింది పెద్ద పట్టించుకోరేమో. బట్ ఇక్కడ 42% అయితే కావాలి అని అడుగుతున్నారు. సో దానికి మీరు సర్వే చేసి కావాల్సింది ఇస్తే అయిపోతుంది కదా అనేది వాళ్ళది. అదే చెప్తున్నా జోష్ట గారు, 42% బీసీలకు భారతీయ జనతా పార్టీ 100% సపోర్టింగ్ ఉంటుంది. కానీ ఎట్లా ఈ యొక్క రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఒక బ్యారికేడ్స్ ని ఎట్లా అధిగమించాలి? మీరు చెప్పినట్టు ఇంతకుముందు దిలీప్ గారు చెప్పినట్టు లేదా బాలాజీ చెప్పినట్టు 69% అక్కడ అమలు అవుతా ఉన్నది. బట్ సబ్జెక్ట్ టు కండిషన్ డిస్పోజల్ ఆఫ్ ది కేస్ ఇన్ సుప్రీం కోర్ట్ విచ్ ఇస్ పెండింగ్. ఇంకా కానట్టే కదా అది. సో ఇదంతా కూడా ఒక జిమ్మేదారీగా పనిచేసే రాజకీయ పార్టీలు కావచ్చు, నాయకులు కావచ్చు, కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడాల్సిన వ్యవహారం. ఊరికే బట్టకాల్చి ఎదుటోళ్ళ మీద పాడేంటే పెద్ద విషయం కాదు. వాళ్ళకి తెలియదా దేశంలో 69 9th షెడ్యూల్ ప్రకారం అమలు చేస్తే దేశం మొత్తం రిజర్వేషన్ మొత్తం అయిపోతా ఉంటాయి. అన్ని రాష్ట్రాలకు కావాలి, ఎందుకు కావట్లేదు? అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అందరికీ ముందుకు రావాలి, ఎందుకు రావట్లేదు? పెండింగ్ ఉంది అక్కడ సుప్రీంకోర్టు. దానికి అవుట్కమ్ రాని వచ్చిన తర్వాత దేశంలో మార్పుల కోసం మీరు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు కదా. సర్వే చేసిన తర్వాత ఇంత పర్టికులర్ గా వీళ్ళకి న్యాయం చేయాలంటే ఇంత రిజర్వేషన్ వీళ్ళకి అవసరం ఉన్నది అని చెప్పేసి మీరు డిసైడ్ చేస్తే కాదని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బియాండ్ 50%, మళ్ళా అదే చెప్తున్నాను నేను జోష్గా, బియాండ్ 50% హైలీ ఇంపాసిబుల్. వీ కెనాట్ టేక్ సచ్ ఇంప్రాపర్ డెసిషన్. అది కాదు, సాధ్యం కాదు. తమిళనాడు రిజర్వేషన్ తప్పబడుతున్నారా అని నేను తప్పు పట్టకుండా సుప్రీంకోర్టులో ఎందుకు పెండింగ్ ఉన్నది సార్? పెండింగ్ ఉన్నది డిస్పోజ్. సుప్రీంకోర్టు సబ్జెక్ట్ టు అవుట్కమ్ ఆఫ్ ది డెసిషన్ యూ కంటిన్యూ అన్నది. వాళ్ళు సబ్జెక్ట్ టు కండిషన్. అప్పటిదాకైతే ఫైనల్ ఇంతవరకు అయితే హోల్డ్ నడుస్తున్నా గానీ ఇంకా అవుట్కమ్ రాలేదు సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఐ అగ్రీ, కానీ సబ్జెక్ట్ అవుట్కమ్ జడ్జిమెంట్ కమ్ అవుట్ ఫస్ట్. అయిన తర్వాత దేశంలో చర్చ జరుగుతా అన్ని పార్టీల యొక్క స్టాండ్ మారితే అందరం వచ్చి యునానిమస్ గా రాజ్యాంగంలో మొత్తం మార్పుల కోసం కూర్చుందాం. మనం ఎన్నిసార్లు కాలే 100 పైన సార్లు రాజ్యాంగ సవరణ జరిగింది. అందరి బాధ్యత కదా. ఒకటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారండి, పనిచేసే పార్టీలు కులగణన మీరు చేస్తే గనక ఆ లెక్క తేలుతుంది కదా. నేను చెప్పేది అదే,
అది మీరు కానీ- పెట్టేటువంటి కాలమ్స్ ఈ ముస్లిం బీసీ అని పెట్టకండి, ఓవరాల్ గా సర్వే చేసేయండి. మేడం సర్వే 12% తప్పని- BCC ఇచ్చిండు. రాష్ట్ర భారతీయ పార్లమెంట్ ద్వారా అమెండ్ చేసిరా లేదా 10% జ్యోతి గారు, BCC? రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మట్టుకు మా యొక్క డిమాండ్ ఉంది. ఆ. ఈ ప్రభుత్వం ఇల్ మోటోతోని ఆ యొక్క బిల్ ప్రపోజ్ చేసింది, తయారు చేసింది, పాస్ చేసింది. దాంట్లో మా యొక్క వైరుధ్యం ఉన్నది. రెండవది, ఈ యొక్క రాష్ట్రంలో నిజమైన ఫైనల్ ఫిగర్ రావాలి. ఉమ్. రానంత వరకు అది అసంపూర్ణంగా పోనీ మీరు చెప్పండి, రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా ఎంత ఉంటది? డిఫరెంట్ బియాండ్ 50% ఉంటది. 56 మా 42% అంచనా, 55 మా అంచనా. సర్వే చేయకుండా అవును కదా? చెప్తారండి. మేము లక్ష మంది సర్వే చేసి తప్పుడు వాడిని పెళ్లి చేత పరిమితం చేస్తారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వాలని అనుకోవడం కరెక్టా కాదా? ఇప్పుడు రిజర్వేషన్ న్యాయం జరగాలి, 100% మేము సమ్మతిస్తాం. కానీ తప్పుల తడకగా సంఖ్య అంకెల గారని ఇక్కడ తయారు చేస్తే ఎట్లయితే చెప్పండి. దాంతో పాటు ఈ యొక్క మీరు చేయండి. సెక్షన్ యాడ్ చేసి మీరు చేసి మాకు పక్కన పెట్టండి. వాళ్ళ డబ్బిస్తామని చెప్పాలని మమ్మల్ని బదనాం చేసే శ్రీనివాస్ గారు అదే ప్రయత్నం అడుగుతున్నారు. చేస్తున్నారు. మీరు చేస్తే కరెక్ట్ ఉంటది కదా, సెంట్రల్ ముందుకు రావాలని అంటున్నారు. అదేనమ్మా, భారతీయ జనతా పార్టీ ఈ వీళ్ళలాగా అధికారం కోసమే నిర్ణయాలు తీసుకోరు భారతీయ జనతా పార్టీ. భారతదేశం యొక్క ఐకమత్యం, భారతదేశం యొక్క కల్చర్, భారతదేశం యొక్క సిస్టమ్ ఫాలో అవుతుంది భారతీయ జనతా Okay. పార్టీ. And వీళ్ళలాగా బాలరాజు గారు ఒకసారి ఇష్టానుసారంగా వర్షం వాడుకోవడం తీసుకొని కాదు పార్టీ అంటే అధికారం కోసం. ఓకే. ఏమ్మా? మేడం, ఆ. బలహీన వర్గాల్ని ఆ కోర్టు నుంచి ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు ఈ సమస్యని తిప్పడం కాదు, బంతి ఆట ఆడుకోవడం కాదు. బలహీన వర్గాలంటే ఇలా బలహీన వర్గాలు రాజకీయ చైతన్యం వచ్చినది. ఎవరు బంతి ఆట ఆడుకుంటా ఉన్నారు, ఎవరు బీసీలను బలి చేస్తా ఉన్నారు, సమాజం అంతా గమనిస్తా ఉంది. 100% అండి. మేము ఎంతో మా వాటా కావాలని కోరుకోవడం తప్పైతుంది అంటున్నాను నేను. ఇలా ప్రభుత్వ మీకు కార్మికులు పార్టీ నాయకత్వం లేదు కదా బ్రదర్, మీ పార్టీ కుటుంబ పార్టీ. ఓకే అన్న, ఇప్పుడు BC ని అధ్యక్షులు అన్న, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో కానీ BC అధ్యక్షులు ఎందుకు చేయాలి? కానీ ఎవరి కుటుంబాలు దీని అధ్యక్షులు ఎవరి వర్కింగ్ ప్రెసిడెంట్ చర్చ దిలీప్ గారు నేషనల్ పార్టీకి, ప్రాంతీయ పార్టీకి ఆ లెక్క పోల్చడం కరెక్టేనా? వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమనండి మా బాలరాజుకి. వర్కింగ్ 100% వచ్చే సమయంలో వస్తుంది. మేము ఏమంటామంటే మేడం, ఇవాళ బలిన వర్గాలను ఒక బంటాట ఆడుకోవడం కాదు, ప్రేమ చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఆ ముఖ్యమంత్రి గారికి పెట్టే అవకాశం ఉన్నది. కార్పొరేషన్ లో అవకాశం ఈ బలిన వర్గాలకు ఎక్కువ. క్యాబినెట్ విస్తరించుకునే అవకాశం ఉంది. నీ చేతిలో ఉంది, ముఖ్యమంత్రి చేతిలో ఉంది. క్యాబినెట్ లో 5-6 అవకాశాలు ఇవ్వు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల అవకాశాలు ఇవ్వు, కాంట్రాక్టర్ల అవకాశాలు ఇవ్వు, బడ్జెట్ లో అవకాశం ఇవ్వు. ఇవన్నీ ఇవ్వకుండా ఉదయపూర్ డిక్లరేషన్ తుంగలు దొక్కాయి కదా. 34 ఇస్తామని చెప్పి 19 ఇచ్చారు. 19లో 5 ఓడిపోయి 5 స్థానాలు ఇచ్చారు. ఇది కాదు కదా కాంగ్రెస్ ఓకే, పరిస్థితి. చూద్దామండి. రేపైతే చెల్లో ఢిల్లీకి పిలుపుడు ఇచ్చారు బీసీలకు 42% కోటా కోసం. చూద్దాం రేపు ఏమని నిర్ణయిస్తారు ఏంటి అనేది, వాళ్ళ డిమాండ్స్ ఎట్లా ఉంటాయి అనేది రేపు ధర్నాలో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. బాలరాజు గారు, శ్రీనివాస్ గారు, దిలీప్ కుమార్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.